లవ్ కిల్లర్ పార్ట్ 22. కాలేజీ ఆవరణలోని చెట్టు క్రింద కారాపి దిగిన జ్వాలాంబికను గమనిస్తూనే పరుగు పరుగున ఆమె దగ్గరికి వచ్చేశారు కొంతమంది ఉమెన్ స్టూడెంట్స్. వాళ్ళంతా ఆమె స్నేహితురాళ్ళు కాదు, స్నేహితురాళ్ళలా నటిస్తున్న వాళ్ళు. మనసులో ఆమె పొగరును అసహ్యించుకుంటున్నా పైకి మాత్రం ఆమెను పొగుడుతూ పబ్బం గడుపుతున్న వాళ్ళే వాళ్ళంతా. వావ్, యూ లుక్ సో బ్యూటిఫుల్, ఈ మోడ్రన్ డ్రెస్ అద్భుతంగా ఉంది నీకు. ఖరీదైన మోడ్రన్ డ్రెస్లో ఉన్న జ్వాలాంబికను యగాదిగా చూస్తూ అంది ఓ స్నేహితురాలు. జ్వాల వేసుకోవటం వల్ల ఈ డ్రెస్కే అందం వచ్చింది అంది మరో అమ్మాయి. ఇటువంటి డ్రెస్ వేసుకోవటం జ్వాలకే సాధ్యం అంది ఇంకో అమ్మాయి. పొగడ్తలకు మరింత గర్వంగా ఫీల్ అయింది జ్వాలాంబిక. పైకి మాత్రం పొండే, మీదంతా వట్టి గ్యాస్, నేను అంత అందంగా ఉంటానా? భుజాల మీద వాలుతున్న ఉంగరాల్లాంటి జుట్టు హెయిర్ స్టైల్ను సవరించుకుంటూ అంది. ఎంత మాట అన్నావు జ్వాల, అసలు అందం అంటే నీదే. అందానికి నువ్వే నిర్వచనం. నీ ముందు అప్సరసలు కూడా దిగదుడిపే. ఒకరి తర్వాత ఒకరిగా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు అమ్మాయిలు. అంతలో వేగంగా దూసుకువచ్చి ఆమె పక్కన ఆగాయి ఒకదాని తర్వాత ఒకటిగా విశ్వనాథ్, అతని స్నేహితుల మోటార్ వాహనాలు. బైక్ మీద నుంచి దిగి స్టాండ్ వేశాడు విశ్వనాథ్. హలో మిస్టర్ విశ్వనాథ్, ఏమిటి నీ సైన్యమంతా వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు అని అడిగింది జ్వాలాంబిక. నువ్వు తప్పు చేశావని చెప్పటానికి? నేనా? అవును, నువ్వే తప్పు చేశావు. నేను చేస్తే తప్పు కూడా ఒప్పవుతుంది. అయినా నేనేం చేశానో చెప్పకుండా అది తప్పని నిర్ణయిస్తే ఎలా? రాంబాబు నీకు ప్రేమలేఖ రాశాడా? రాశాడు. అందుకు నువ్వేం చేశావు? ఈడ్చి చెంప మీద కొట్టాను. ఎందుకు? నాకు ఇష్టం లేదు కాబట్టి. ఆ విషయం నోటితో చెప్పొచ్చుగా. అలాంటి మూర్ఖుడికి నోటితో చెబితే అర్థం కాదు. ఆల్ రైట్, చెంపదెబ్బతో సరిపెట్టుకోకుండా రౌడీలను ఎందుకు పురమాయించావు? ఓ, ఆ విషయాలు తెలుసుకునే వచ్చావన్నమాట. అంటే రౌడీలను పురమాయించింది నువ్వే కదూ? ఎస్, నేనే. ఒక మగాణ్ణి చెంపదెబ్బ కొట్టడమే పొరపాటు, దానికి తోడు రౌడీలను పురమాయించి అతన్ని చచ్చేటట్టు కొట్టిస్తావా? ఏం, వాడింకా చావలేదా? జ్వాల, అరిచాడు విశ్వనాథ్. అరవద్దు. ఆ ఇడియట్ ప్రేమలేఖ రాసినందుకు చెంపదెబ్బతో సరిపెట్టాలనుకున్నాను. కానీ ఆ రాంబాబు ధైర్యంగా నా చెయ్యి పట్టుకున్నాడు. అందుకని రౌడీల చేత కొట్టిస్తావా? నేను తలుచుకుంటే అతని ప్రాణాలు తీయించేదాన్ని. నన్ను అవమానించిన వారెవరైనా సరే దెబ్బకు దెబ్బ తీయనదే వదలను అంది జ్వాలాంబిక. ఇంకా పూర్తి కాలేదు ఆమె అనటం. ఈడ్చి ఆమె చెంప మీద కొట్టాడు విశ్వనాథ్. ఒకసారి కాదు, ఎడాపెడా 2 సార్లు కొట్టాడు. చెల్ చెల్మంటూ వెలువడ్డాయి 4 దెబ్బలు. అదిరిపడి శిలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు అక్కడున్న వాళ్ళందరూ. ఏం జరిగిందో క్షణకాలం ఎవరికీ అర్థం కాలేదు. ఆ షాక్ నుండి తేరుకుంటూనే అందరూ జ్వాలాంబిక ముఖంలోకి చూశారు. ఎర్రగా కందిపోయి ఉంది ఆమె ముఖం. మిసమిసలాడే ఆమె అద్దాల చెక్కిళ్ళ మీద అతని వేలిముద్రలు పడ్డాయి. ఆమె కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. లుక్, నీలాంటి పొగరుబోతుకు ఇంతకంటే అవమానం ఇంకేమీ ఉండదనుకుంటాను. నువ్వు నా స్నేహితుణ్ణి రౌడీల చేత కొట్టించి అవమానించావు. అందరూ చూస్తుండగా నీ చెంపలు వాచేటట్టు కొట్టాను. నీ దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు చేయగలిగింది చేసుకో. అసలు నీలాంటి దాన్ని
అంటూ ఇంకేదో అనబోయాడు విశ్వనాథ్. అనదలుచుకున్న మాటలను పూర్తిగా అనకముందే అతన్ని పట్టుకుని బలవంతంగా అవతలికి లాక్కుపోయారు అతని స్నేహితులు. ఎంత పని చేశాడు విశ్వనాథ్! జ్వాలాంబిక మీద చేయి చేసుకుంటాడా? ఎంత పొగరు, ఎంత సాహసం! అతన్ని వట్టికనే వదిలిపెట్టకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ముందుగా ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చెయ్యి. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకరి తర్వాత ఒకరిగా ఆమెను రెచ్చగొట్టడం ప్రారంభించారు అక్కడున్న అమ్మాయిలు. తల అడ్డంగా తిప్పింది జ్వాలాంబిక. కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్లు క్రిందకి జారకుండా అదుపు చేసుకుని చిరునవ్వుతో చెంపను చేత్తో తడుముకుని ఆ చేతిని ముద్దు పెట్టుకుంది. ఊహించని ఆమె ప్రవర్తనకు పజిల్ అయ్యారు ఆమె స్నేహితురాళ్ళు. మై గాడ్, ఎంత ధైర్యం వాడికి! నా కూతుర్నే కొడతాడా? 10 మంది ఎదుట అవమానిస్తాడా? వాడి అంతు చూస్తాను. కోపంతో ఊగిపోతూ అరిచాడు చక్రాల కుర్చీలో కూర్చున్న జ్వాలాంబిక తండ్రి నరహరి. అవును నాన్న, వాడి అంతు చూడాల్సిందే. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పారేయాల్సిందే అన్నాడు జ్వాల అన్న రంగారావు. అతన్ని వట్టికనే వదిలిపెడితే మన పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతాయి డాడీ అంది జ్వాల అక్క భ్రమరాంబిక. రే, ఎవడ్రా అక్కడ? అందరూ ఇలా రండి అరిచాడు నరహరి. పరుగులాంటి నడకతో లోపలికి వచ్చి అతని ముందు నిలబడ్డారు దున్నపోతుల్లాంటి 4 వస్తాదులు. విషయం మేము విన్నాం అయ్యగారు. మా రక్తం ఉడికిపోతుంది. మా గుండెలు మండిపోతున్నాయి. అమ్మాయి గారిని అవమానించిన వాడు బ్రతకటానికి వీల్లేదు. మీరు అనండి. వాడి తల నరికి తెచ్చి మీ పాదాల ముందు ఉంచుతాం. వాడి రక్తంతో అమ్మాయి గారి పాదాలు కడుగుతాం. ఛాతీలు విరుచుకుంటూ శపథాలు చేయటం ప్రారంభించారు నరహరి మనుషులు. గంభీరంగా తల ఊపాడు నరహరి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. తెల్లవారేలోగా వాడి శవం నా కళ్ళు ముందుండాలి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి అన్నాడు. తల ఊపి అక్కడి నుంచి బయలుదేరారు ఆ వస్తాదులు. అదే సమయంలో ఆగండి అని అరుస్తూ తన బెడ్రూంలోంచి బయటికి వచ్చింది జ్వాలాంబిక. ఆగి ఆమె వైపు చూశారు ఆ వస్తాదులు. మీరు అతన్నేమీ చేయనవసరం లేదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి అంది. నరహరి వంక చూస్తూ అవతలికి వెళ్ళిపోయారు ఆ వస్తాదులు. అదేమిటమ్మా, నిన్ను అవమానించిన వాడికి తగిన శాస్తి చేయవద్దు అని అడిగాడు నరహరి. శాస్తి చెయ్యాల్సిందే డాడీ. పెళ్ళి అనే బంధంతో అతన్ని కట్టిపారేసి అప్పుడు చేస్తాను తగిన శాస్తి అంది జ్వాల. అంటే నువ్వు అతన్ని కనుబొమ్మలు విశాలం చేస్తూ అడిగాడు నరహరి. ఎస్ డాడీ, ఐ లవ్ హిమ్. ఐ వాంట్ టు మ్యారీ హిమ్. ఆ సాహసి, ఎవరికీ లొంగని ఆ మనిషి నాకు కావాలి. సిగ్గుపడుతూ చెప్పాల్సిన ఆ విషయాన్ని గంభీరంగా చెప్పిందామె. అదన్నమాట సంగతి. చెంప మీద కొట్టిన వాడి నూకలు చెల్లించకుండా వచ్చిందేమిటా నా కూతురు అనుకున్నాను. ఇదంతా ప్రేమ వ్యవహారం అన్నమాట అన్నాడు నరహరి నవ్వుతూ.